నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పత్తేపురం గ్రామంలో చింతలపాటి మూర్తిరాజు జయంతి సందర్భంగా పెన్మత్స సత్తిరాజు నివాసంలో ఏర్పాటు చేసిన గాంధీ మూర్తిరాజు విగ్రహాల ఆవిష్కరణ. రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావం సభకు రావాలంటూ ఇంటింటికి వెళ్లి బొట్టుతో ఆహ్వానించిన విశ్వ హిందూ పరిషత్ నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రాలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 18న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్రాంచీని ఏర్పాటు చేస్తున్నాం. బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో పెన్మత్స సత్తిరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన శాంతివనంలో మహాత్మా గాంధీ, చింతలపాటి వరప్రసాద్, మూర్తిరాజు విగ్రహాలను సోమవారం ఆవిష్కరించారు. అతిథిగా జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. మూర్తిరాజు విద్యాదాతగా చేసిన సేవలను గుర్తు చేస్తూ నివాళులర్పించారు. లయన్స్ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ, ఆర్వీఎస్ రాజు, గ్రామ సర్పంచి నీలపాల సాయిప్రియ, ఎంపీటీసీ సభ్యురాలు బొక్క వెంకటలక్ష్మి, ఉప సర్పంచి రుద్రరాజు, వెంకటేశ్వరరాజు, నీటి సంఘ అధ్యక్షులు చింతలపాటి మూర్తిరాజు, పచ్చమట్ల లచ్చిరాజు, చింతలపాటి భాస్కర్ రాజు, పచ్చమట్ల భీమరాజు, వేగేసిన సుబ్బరాజు, చిన్న నిండ్రకొలను హెచ్ఎం విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు 11 గంటలకి ఇలా పోలవరం వస్తున్నారు. మీరు ఆ మీటింగ్కి రావాలి అని ఆయన కొట్టుపట్టి అయితే ఆర్డీఓ ఒప్పుకోలేదు. రోజు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. పట్టుదలతో 5 గంటలు ఆలస్యం అయితే మూర్తిరాజు గారి కార్యక్రమాలు కిలోమీటర్ నడిచొచ్చే నీటిలో చూడండి సార్, చూడండి సార్, ఎగరండి రాజు, ఎగరండి అలా పట్టుకెళ్ళి చూడండి సార్. చూడండి సార్ రాజు గారు, ఇంపార్టెంట్ ఆర్ఎస్ రాజు గారు, బాబురాజు జిల్లా పరిషత్ హై స్కూల్ భీమవరంలో మొట్టమొదట మూర్తిరాజు గారు పెట్టినటువంటి పాఠశాల, వాడి తండ్రి గారి పేరుతోటి. తర్వాత అనేక పాఠశాలలు పెట్టడం జరిగింది. ఈ విద్యా సంస్థల ద్వారా కొంతమంది మరి ఈ రోజున లక్షల మంది ఉపాధి పొంది వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో వృద్ధిలోకి వచ్చినటువంటి వాస్తవం. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మరి మూర్తిరాజు గారు ఇచ్చినటువంటి విద్యా దానంతో మేమందరం కూడా వారి సంస్థల్లో చదువుకుని వారి సంస్థల్లో ఉద్యోగం చేసి ఈరోజు మా పిల్లలు మనవలు అందరూ కూడా ఎంతో ఉన్నత స్థితికి వచ్చినటువంటి సందర్భంగా ఒక కృతజ్ఞత అనేది మనకి ఉండాలి. అలాగే మూర్తిరాజు గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, మూర్తిరాజు గారు మా తండ్రి గారి దగ్గర చదువుకున్నారు. మా తండ్రి గారి పేరు రామ్మూర్తిరాజు. ఆయన దగ్గర మూర్తిరాజు గారు తణుకులో చదువుకున్నారు.
మూర్తిరాజు గారు అంటే మనందరికీ తెలుసున్నది, ఆయన కాలం చేసేంత వరకు మూర్తిరాజు గారే మన గవర్నమెంట్. మూర్తిరాజు గారు కాకుండా ఇంకా ఎవరో ఏమొచ్చినా కూడా మనకేం తెలియదు. మనకి ఏది కావాల్సినా నా వయసు నుంచి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదన్నా ఉంటే మనకి చుట్టుపక్కల సమస్యలు ఏమైనా ఉంటే ఆయనకే చెప్పేవాళ్ళం. ఆయన ఏం గ్రాంట్ తెచ్చేవారో లేకపోతే గవర్నమెంట్ తోటి ఏం మాట్లాడేవారో తెలియదు. ఆ గ్రాంట్లు రావడం కానీ రోడ్లు పోయటం కానీ, మేము పుట్టక ముందు నుంచే మన గ్రామాలకి కొల్లేరు గ్రామాలన్న పేరున్న గ్రామాలకి కరెంట్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, ఆ రోజుల నుంచి కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనాయి అని చెప్పేసి అంటే కనుక కేవలం పూజ్యులు మహనీయులు మూర్తిరాజు గారు మన ఊరు వాసి, మన ప్రాంతీయ వాసి కాబట్టి మనం 60-70 సంవత్సరాల క్రితమే రోడ్ల మీద నడిచే భాగ్యం కలిగింది. దానికి మనం అందరం కూడా ఎప్పుడు కూడా మనమే కాదు, ఆ తరమే కాదు, రాబోయే తరాలు కూడా మూర్తిరాజు గారికి కృతజ్ఞులై ఉండాలి. ఆయన పేరు ఎప్పుడు మనం ప్రాతస్మరణీయుడు, ఆయన పేరుని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. గ్రామ ముద్దుబిడ్డ శ్రీ చింతలపాటి సీతారామచంద్ర ప్రసాద్ మూర్తిరాజు గారి 106వ జయంతిని పిల్లలు గ్రామస్తులు మధ్యలో ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఆయన విగ్రహావిష్కరణతో మనం ఈ సభని ఈరోజు జరుపుకుంటున్నాం. మూర్తిరాజు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పెరిమిచ్చ సత్యరాజు గారు మూర్తిరాజు గారి విగ్రహాన్ని మా ఇంటి దగ్గర పెట్టుకోవాలి, జీవితాంతం బతికున్నంతకాలం ఆయన ప్రతిరోజు పొద్దున్నే లగ్గానే నమస్కారం చేసుకోవాలి, జత జానికి ఏమైనా సరే మూర్తిరాజు గారి విగ్రహాన్ని మనం ఒకటి ఇక్కడ పెట్టాలని ఆయన 4 నెలల క్రితమే చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు మూర్తిరాజు గారికి అత్యంత ఇష్టలైనటువంటి మూర్తిరాజు గారు గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్ర గాంధీగా పేరు పొందినటువంటి మూర్తిరాజు గారు గాంధీ గారి విగ్రహం కూడా మూర్తిరాజు గారి విగ్రహం పక్కన ఉండాలనే ఉద్దేశంతో ఆ 2 విగ్రహాలను చేయించి ఈ రోజున ఆయన 106వ పుట్టినరోజున మనం ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం. గ్రామాలలో పరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ సూచించారు. సోమవారం రూరల్ మండలంలోని నవాబ్పాలెం, కొత్తూరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి. రైతుల నుండి పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ సరిహద్దు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచులు మద్దుకూరి గంగాభవాని, కోడవల్లి హనుమంతు, జనసేన మండల శాఖ అధ్యక్షులు అడప ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు మద్దుకూరి ధనరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సమస్య ఏదన్నా కానీ రావాలంటే ఒక అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ మా ఆఫీస్కి రావాలి, అది విఆర్ఓ గారు ఆఫీస్కి తిరిగి లేకపోతే నా దగ్గరికి వచ్చి ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. దీని గురించే కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రీసర్వే చేయడం వల్ల విస్తీర్ణాలు వ్యత్యాసం కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని అందరూ ఏంటంటే అధికారులు ఏదో చేశారంటారు కానీ అధికారులు కాదు. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారు 348 మంది రైతులకి ఇప్పుడు మీ గురించి వచ్చి మీ సమస్య గురించి వచ్చాం. నేను ఇదే విషయంలో తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 5,000 ఎకరాలు ఇలా 3 lakhs అబౌవ్ ఖాతాలో ఉంది. ఎందుకుంటుంది? ప్రతి వాళ్ళు కూడా భూమి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ తీసుకుంటే మోసం ఖాతా అనేది ఉండదు. అప్పట్లో ఆన్లైన్ చేసేటప్పుడు మీ దస్తావేజ్ మీది పెట్టుకోండి. నేను విఆర్ఓ గారు ఏం చేయలేం కదా. మీరు వచ్చి దరఖాస్తు చేస్తే మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఒక ఖాతా నెంబర్ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు రైతు భరోసా కానీ లోన్లు రాకపోవడం వల్ల ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కావట్లా. అందువల్ల ఏంటంటే దీని యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసింది. కానీ అలా అనుకున్నంత మాత్రం అవ్వవు కదా. నేను ఈ విషయం గురించి గౌరవ జాయింట్ కలెక్టర్ గారితో ఇష్యూ చేస్తే ఆయన ఒకటే చెప్పారు, సరే రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి కదా, నేను కూడా మీ మండలంలో కంపల్సరీ 3-4 గ్రామ సభల్లో నేను అటెండ్ అవుతాను, అటెండ్ అయినప్పుడు వచ్చిన అన్ని కూడా రిజాల్వ్ చేస్తా అన్నారు. ఇక్కడ చూస్తే మహా అయితే 10 మంది నుంచి రాలా. ఇలా అయితే ఎలాగా? నేనేమడిగానంటే ఒక బల్క్ అని ఆలోచించి మొత్తం అయితే ఏదన్నా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక అప్లికేషన్ మీరు పెడితే మీరు దరఖాస్తు పెట్టిన తర్వాత నేను విఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తే నేను ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఓ గారు రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ జేసీ గారు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ కలెక్టరేట్లో ఫైల్ ప్రాసెస్ చేసి
జేసీ గారు అనుమతి పొందిన తర్వాత అప్పుడు ఆన్లైన్లో ఆయన ప్రొవిజన్ ఇస్తారు. అన్లాక్ ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ పంపేసిన తర్వాత ఇది ప్రొసీజర్. కానీ ఇటువంటి ఒక తహసీల్దార్ ఒక వ్యవస్థ అంతా ఇప్పుడు సర్వేర్ గారు కానీ ఎంత సిస్టమ్ పెట్టినప్పుడు మీరు రావాలి, దరఖాస్తు ఇస్తే అవి పరిష్కారానికి అవుతాయి. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభకు తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించారు. కరపత్రం ఇస్తూ అందరూ హాజరు కావాలన్నారు. కులాలుగా విడిపోయిన హిందువులంతా ఒక్కటిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, హైందవ శంఖారావం తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ బోగిరెడ్డి ఆదిలక్ష్మి, కోట రాంబాబు, అడప రమేష్, కాపక నాగేశ్వరరావు, ప్రసాద్ రాజు, పత్తి రామకృష్ణ, తడాల సూర్యకుమారి, కందుల విజయ్, సుభాషిణి, అర్మేనాథం, పంజా బసవన్న తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున విజయవాడలో జరపతలపెట్టిన హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతుంది. అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఏదైతే హిందువులు కులాలుగా విడిపోయారో వాళ్ళందరినీ కూడా హిందువులుగా కలిసి ఉండాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం అందరూ ఒక్కటిగా ఉండాలనేది, హిందువులు అందరూ ఒకటిగా ఉండాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ తరలి వచ్చి అక్కడ సమావేశంలో పెద్దలు ఏదైతే మనకి మార్గనిర్దేశనం చేస్తారో దాన్ని మనం అందరూ కూడా పాటించాలని చెప్పి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. హైందవ శంఖారావం కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ చలో విజయవాడగా 5వ తారీఖున జరిగే కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఇంటిని కూడా ఒక ఈ క్రమశిక్షణతో ఈ కార్యక్రమం మందే అనే బాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు సమర్పించి వాళ్ళని అందరినీ కూడా అక్కడ జరిగే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ హిందూ బంధువులు అందరికీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో హిందువుల్ని ఒక బలోపేతంగా ఉండి, సంఘటితంగా ఉండి మన భారతదేశాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన దేవాలయాల సంరక్షించుకోవాలన్న విజయవాడలో జరిగే 5వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని, మన దేవాలయాల పరిరక్షణ కోసం జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన హైందవ శంఖారావానికి 50 మంది రావాలని చెప్పి హౌసింగ్ బోర్డులో బొట్లు పెడుతూ కరపత్రాలు ఇస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. బ్రిటిష్ వాడు పరిపాలించిన తర్వాత మనల్ని కులాల వారీగా ఎడదీశాడు. వాడు దాంట్లో సక్సెస్ అయ్యాడు. మనమేమో కులాల వారీగా ఇడిపోయి కొట్టుకుంటున్నాం. మనం కులం అన్నది గడప లోపల కులం, గడప దాటితే హైందవులన్న నిదానంతో మనంతా కూడా హైందవ శంఖారాన్ని విజయవంతం చేయాలని, దాన్ని మనం దేవాలయాలు పరిరక్షించుకోవాలని, మన దేవాలయాలు అన్నమేధస్తులు పనిచేస్తున్నారు. అలాగే తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో లడ్డు ప్రసాదంలో కల్తీ, అలాగే మన దేవాలయాలు ఎక్కడ పాటుకట్టినా కానీ మన హైందువులు ఎవరో కూడా రోడ్డు మీద రాజే పరిస్థితి లేదు. దేవాలయాన్ని మనం పరిరక్షించినప్పుడు మన ఇంటి దాకా వస్తే మనం ఎలా పరిరక్షించుకుంటాం? మన హైందవ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మన సమాజాన్ని, మన దేశాన్ని రక్షించుకోవాలని, హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన హైందవ బంధువులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం 10 ఫిర్యాదులు అందాయి. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 4 దరఖాస్తులు, పబ్లిక్ హెల్త్కు చెందిన 3, టౌన్ ప్లానింగ్కు చెందిన 3 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణ, ఏసీపీ జి సీతారాం, టీపీఓ జగదీశ్వరరావు, రెవెన్యూ ఆఫీసర్ డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పురపాలక సంఘంలో ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజావేదిక కార్యక్రమానికి అనేక మంది జనాలు వారి యొక్క వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం, పబ్లిక్ సమస్యల పరిష్కారం కోసం వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తులు వితిన్ ది టైంలో మా సెక్షన్ అధికారుల ద్వారాగా గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వారికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో చూసి అది మళ్ళీ ఎండార్స్మెంట్ ద్వారా తెలియపరుస్తూ మళ్ళీ పరిష్కారం చేయడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనండి. మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ, మీకు ఏమైనా రోడ్లు, డ్రైన్లు, లేదా కరెంట్లు, లైట్లు, వాటర్ సప్లై లేదా శానిటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినట్లా మేము దాన్ని త్వరితగతిని స్పందించి మీ కార్యక్రమాన్ని వచ్చినందుకు మీకు అందరికీ కూడా ఎండార్స్మెంట్ ద్వారా కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తాం. అలాగే మీరు మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను కూడా తడి పొడి చెత్తను విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మా కాశీకి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి. అలా ప్రతి ఒక్కరు కూడా చెత్తను, మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను రోడ్లో కానీ డ్రైన్లో కానీ వేయకుండా మీరు మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇచ్చినప్పుడు ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘాన్ని మంచి పురపాలక సంఘంగా ప్రజారోగ్యానికి మంచి సేవలు అందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని, అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పనులు, నీటి పనులు, కుళాయి పనులు మొదలగు ట్యాక్స్లు కూడా చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి ప్రజలందరూ తోడ్పడాలని తెలియజేస్తున్నాను. సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తోందని బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలలో విస్తరణలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో 55వ శాఖను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1916లో విశాఖపట్నంలో ప్రారంభమైందని చెబుతూ తమ బ్యాంకు ప్రగతిని వివరించారు. శనివారం వారాంతపు సెలవు ఉంటుందని, ఆదివారం బ్యాంక్ వర్కింగ్ డే అని తెలిపారు. సమావేశంలో బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి వివిబి లక్ష్మి, జోనల్ మేనేజర్ టిఆర్ ఠాగూర్, బ్రాంచ్ మేనేజర్ కేఎంఎస్ఎస్ నారాయణ పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916 సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైనటువంటి బ్యాంకు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దేశంలో 1904లో తొలి సహకార చట్టం వస్తే, ఆ చట్టం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సహకార సంస్థల్లో ఇది ఒకటి. దీని ప్రత్యేకతల్లో అది ప్రధానమైనది. ఈ వ్యవస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ సంస్థ పుట్టింది. అంటే పేదలు ధనికుల మధ్యన అంతరాన్ని మరింతగా పెంచుతాం. అటువంటి అంతరాలు లేనటువంటి ఒక నూతన సమాజం, ఒక మెరుగైనటువంటి సమాజ నిర్మాణం అనేది సహకార సంస్థల ద్వారానే మాత్రమే సాధ్యమని ఐక్యరాజ్య సమితి కూడా భావించి 12 సంవత్సరాల వ్యవధిలో రెండవసారి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఐక్యరాజ్య సమితి ఏం ఆశిస్తున్నది అని చెప్పి కనుక మనం చూస్తే, పూర్తి సామాజిక భద్రతతో కూడినటువంటి సమాజ జీవితం, అందరికీ గృహవసతి, అందరికీ ఉపాధి, పని చేయగలిగినటువంటి ప్రతి వారికి ఉపాధి, ఉద్యోగం, గౌరవప్రదమైనటువంటి నివాసం, ఆహార భద్రత, పేదరికం నిర్మూలన, ఇటువంటి లక్ష్యాలతో ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుతున్నారు. అటువంటి గొప్ప వ్యవస్థలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా భాగం కావటం, మేమందరం దానిలో భాగస్వాములు కావటం గౌరవంగా భావిస్తూ తాడేపల్లిగూడెంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ బ్రాంచ్ని ఈ ప్రాంత ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ, అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి అసోసియేషన్ కి సార్ అధ్యక్షులుగా అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి అసోసియేషన్ కి సార్ అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 1500 సహకార అర్బన్ బ్యాంకులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ కి డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, దేశంలో కోఆపరేటివ్ కి సంబంధించినటువంటి వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి, విద్యాదాత చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు జయంతి కార్యక్రమాన్ని సోమవారం పెద్దనిండ్ర కొలను గాంధీ భవనంలో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. ఎన్ఎల్ఎన్ బాపిరాజు రాసిన మూర్తిరాజు జీవిత చరిత్ర పుస్తకాలను మంతెన రామరాజు ఆవిష్కరించారు. ఎస్ఆర్కేఆర్ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పెట్టిన సైన్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. మహాత్మా గాంధీ, మూర్తిరాజు విగ్రహాలకు ఖాదీ దండలు వేసి నివాళులర్పించారు. మూర్తిరాజు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. గాంధీ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వక్తలు కోరారు. జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, మానవతా రాష్ట్ర కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు, ఆర్వీఎస్ రాజు, భీమరాజు, సత్యరాజు, సుబ్బరాజు, చిన్ననిండ్ర కొలను, పెద్దనిండ్ర కొలను సర్పంచ్లు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధన, బోధన, విస్తరణ రంగాల పురోగతిని పరస్పరం పంచుకోవడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మెండిలేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డాక్టర్ గోపాల్, కోకోవా లీడ్ ఇండియా చైర్మన్ రూపక్ భట్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రూపక్ భట్ మాట్లాడుతూ సామాజికాభివృద్ధిని కాంక్షిస్తూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 18 మందికి 13 లక్షలు స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎల్ నారం నాయుడు, రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ సెంటర్లో గల శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడిలో హనుమద్ వ్రతం మార్గశిర నవావతార మహోత్సవాలు ఈ నెల 8 నుండి 16 వరకు ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా సోమవారం ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధరించిన భక్తులు పీఠాధిపతి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పాదయాత్రగా మధ్య ఆంజనేయ స్వామి గుడి వద్దకు బయలుదేరి వెళ్లారు. సోమవారం పూర్ణాహుతి జరిగింది. ఈ నెల 22న నవావతార మహోత్సవాలు సందర్భంగా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి తాడేపల్లిగూడ హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సరా సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయ సముదాయంలో ఈరోజు హనుమత్ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా దీక్షా విరమణ కార్యక్రమం చేశారు. మరి నవ అవతార ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు, హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని హనుమద్ వ్రతం, గీతా జయంతి, మత్స్య జయంతి, మరి ఇట్లాంటి దత్త జయంతి వీటిని పురస్కరించుకొని చేసినటువంటి ఈ 9 రోజుల కార్యక్రమాలు కూడా ఈ రోజుతో ముగిశాయి. మరి చక్కగా పూర్ణాహుతి కార్యక్రమం ఆకుల శ్రీనివాస్ గారి దంపతుల చేత, ఆకుల నరసింహమూర్తి గారి దంపతుల చేత, మరి రామలింగేశ్వరరావు గారు గుడి యొక్క అర్చకులు రామలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కనుల పండుగగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరి పొద్దునుంచి స్వాములందరూ కూడా దీక్షాధార మరి ఇరుముడు కట్టుకొని చక్కగా ఊరేగింపు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలామంది స్వాములు ఇక్కడే దీక్షా విరమణ కార్యక్రమం చేశారు. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఆ పాఠశాల చైర్మన్ రిటైర్డ్ మిలిటరీ అధికారి టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని సోమవారం వేడుకగా నిర్వహించారు. దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర సైనికులకు నివాళులర్పించారు. దేశ సరిహద్దులలో కుటుంబాన్ని వదిలి చలిలో దేశాన్ని కాపాడుతున్న సైనికులకు జైజైలు పలికారు. ఎన్సీసీ విద్యార్థులు, ఎన్డీఏ శిక్షణ పొందుతున్న విద్యార్థుల నుండి రిటైర్డ్ మిలిటరీ అధికారి, టీబీఆర్ విద్యా సంస్థల చైర్మన్ అయిన టి భోగేశ్వరరావు సైనిక వందనం స్వీకరించారు. అనంతరం సైనికులు ఈ దేశ రక్షణలో తీసుకుంటున్న బాధ్యతలు, కఠిన సైనిక క్రమశిక్షణ, దేశభక్తి వారిలో ఎలా ఉంటుందో భోగేశ్వరరావు తన ఉత్తేజ సందేశంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ పద్మావతి, సీఈఓ రవికుమార్ తదితరులు మాట్లాడారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాచంద్ర మౌలీశ్వర స్వామి, శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోమవారం జగద్గురు శంకరాచార్యుల వారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారికి 108 రకాలు బంగారపు రజునుతో అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన జరిగాయి. కార్యక్రమంలో ఓగేటి పండు, సాగర్, చైతన్య, కళ్యాణ్, కౌశిక్ భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు కాలువగట్టున గల పెద్ద శివాలయంగా పిలువబడే భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకొని విశేష అభిషేకాలు జరిగాయి. ఉదయం నుండి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిగాయి. కృష్ణ డైరీ అధినేత మానే బలరామకృష్ణ, సత్యవర ప్రసాద్, అనంతలక్ష్మి దంపతుల సౌజన్యంతో ప్రసాద వితరణ, అన్న సమారాధన జరిగాయి.
శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉదయం 5 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన కృష్ణా డైరీ తాడేపల్లిగూడు ప్రొపరేటర్స్ మానే బలరామకృష్ణ సత్యవరప్రసాదరావు గారు, బాలప్రసాద్ గారు, వారి ధర్మపత్ని అనంతలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అందులోని ఈ రోజున మార్గశిర మాసం సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన అత్యంత ప్రత్యేకమైన రోజు. అందులో ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన దాతలకి పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజున ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివచ్చి శివుని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నప్రసాదం కూడా భక్తులు విశేషంగా తరలి రావడం జరిగింది. వారికి ఆ అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రోజు పురస్కరించుకొని డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వారి భవనంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షులు బి హరికుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంఘ సీనియర్ సభ్యులకు జర్నలిస్టు ఎద్దనపూడి సుబ్బారావుకు, కళాకారుడు కొప్పెల్లె శ్రీనివాస్కు సత్కారం చేయనున్నారు. పెన్షనర్స్ అందరూ హాజరు కావాలని హరికుమార్ విజ్ఞప్తి చేశారు. పెంటపాడులోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర ఆలయంలో సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొవ్వూరి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో అర్చకుల నిర్వహణలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దోమకాటుతో ప్రజారోగ్యానికి చేటు అని, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల శుభ్రత, డ్రైడే ఫ్రైడే పాటించాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. పట్టణంలో 28వ వార్డులో జరుగుతున్న వెక్టర్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను సోమవారం ఆయన పరిశీలించి ప్రజలకు దోమ నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, పైలేరియా వంటి వ్యాధులు రాకుండా దోమలను నివారించడమే ఏకైక మార్గమన్నారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శి చంద్రకళ, ఆశా వర్కర్ అనురాధ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.